అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడి చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రపంచం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దీనికి సీక్వెల్ గా కల్కి 2ను రెడీ చేస్తున్నారు మేకర్స్. అయితే ఈ మూవీ నుంచి హీరోయిన్ దీపికా పదుకొనేని తొలగించడం వివాదంగా మారింది. కేవలం డేట్ సమస్యలే కాదు, భారీగా రెమ్యూనరేషన్ పెంచాలని దీపికా డిమాండ్ చేయడమే దీనికి ప్రధాన కారణమని వార్తలు వచ్చాయి. అంతేకాదు ప్రతిరోజు కేవలం 8 గంటలు మాత్రమే షూటింగ్ లో పాల్గొంటానని చెప్పడంతో వైజయంతి మూవీస్ కల్కి 2898 ఏడి సీక్వెల్ నుంచి ఆమెను తప్పించినట్లుగా సమాచారం. ఇక అంతకు ముందు ప్రభాస్ సందీప్ రెడ్డి కాంబినేషన్ లో రానున్న స్పిరిట్ నుంచి కూడా ఆమెను తప్పించారు. దానికి కూడా అమ్మడి డిమాండ్సే కారణమని తెలిసింది. అయితే తాజాగా కల్కి సీక్వెల్ నుంచి తనను తొలగించడంపై దీపికా పదుకొనే స్పందించింది. ఎంతో మంది మేల్ సూపర్ స్టార్లు చాలా కాలంగా 8 గంటలే షూటింగ్ లో పనిచేస్తున్నారు, వీకెండ్ లో అసలు పనే చేయరు అని తేల్చి చెప్పింది. దీని గురించి ఎవరూ మాట్లాడరు. ఇటీవల బిడ్డకు జన్మనిచ్చిన ఇతర హీరోయిన్లు కూడా 8 గంటలు పనిచేయడం స్టార్ట్ చేశారు. కానీ వారు హెడ్లైన్లలో కనిపించరు. నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థం కావడం లేదని ఆమె వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా నాపై వస్తున్న ఇలాంటి తప్పుడు వార్తలను ఆపేయాలని దీపిక డిమాండ్ చేసింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.